Hi everyone, IBS clerk test number 57. So reasoning section 66 నుంచి స్టార్ట్ అవుతుందండి. 66 నుంచి చెక్ చేద్దాం. ఫస్ట్ వన్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చారు మనకి సింబల్స్ మోడల్స్ లో. రెగ్యులర్ కాకుండా సింబల్స్ ఇచ్చారు. ఇక్కడ సింబల్ ఇంపార్టెంట్ కాదండి. బీటా, మ్యూ అండ్ సిగ్మా బిలాంగ్స్ టు పర్సంటేజ్. ఈ సింబల్స్ అయితే ప్రయారిటీ ఏమి ఉండదు మనకి. అక్కడ రిలేషన్ ఇంపార్టెంట్. సిడి స్టార్ట్ అయినప్పుడు సిఈ స్మాలర్ దెన్ అన్ని సితోనే స్టార్ట్ అయినాయి. సో అలాగే సిఈజ్ ఎయిదర్ స్మాలర్ ఆర్ ఈక్వల్ టు ఇలా చెప్తున్నారు కాబట్టి ముందు ఫార్ములా మనం క్రియేట్ చేసేసుకుంటాం కాబట్టి ఫార్ములా తీసుకుందాం. ఫస్ట్ వన్ మన ఫార్ములా ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వల్ టు. ఈ సింబల్స్ ని దాంట్లో ప్లేస్ చేసుకోండి. ఫస్ట్ వన్ బీటా మీన్స్ స్మాలర్ దాన్ అంటున్నారు కాబట్టి స్మాలర్ దాన్ అంటే లెస్ దాన్ ప్లేస్ లోకి వెళ్ళి బీటా ప్లేస్ చేసుకుందాం. నెక్స్ట్ వన్ మ్యూ మీన్స్ ఎయిదర్ స్మాలర్ ఆర్ ఈక్వల్ టు అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్లేస్ లోకి వెళ్ళి మ్యూ తీసుకోండి. నెక్స్ట్ వన్ సిగ్మా మీన్స్ సి ఈజ్ గ్రేటర్ దాన్ డి. గ్రేటర్ దాన్ అంటే గ్రేటర్ దాన్ డైరెక్ట్ గా చెప్తున్నారు కాబట్టి గ్రేటర్ దాన్ ప్లేస్ లో సిగ్మా తీసుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్ బిలాంగ్స్ టు మీన్స్ సి ఈజ్ ఎయిదర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే డైరెక్ట్ గానే ఎయిదర్ అంటున్నారు కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్లేస్ లో బిలాంగ్స్ టు తీసుకుందాం. ద రిమైనింగ్ మిగిలిపోయింది పర్సంటేజ్ మీన్స్ సి ఈజ్ నెయిదర్ స్మాలర్ నార్ గ్రేటర్ దాన్. స్మాలర్ కాదు గ్రేటర్ దాన్ కాదు అంటున్నారంటే పర్సంటేజ్ డైరెక్ట్ గా ఈక్వల్ టు ప్లేస్ లో ప్లేస్ చేస్తే మనకి ఫార్మేట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డైరెక్ట్ గా సింబల్స్ తోనైనా చేయొచ్చు, లేదా మనం కంక్లూజన్స్ ను మార్చుకోవచ్చు. అంటే ఈక్వేషన్స్ తో అయినా చేయొచ్చు. స్టేట్మెంట్ కొంచెం కంఫర్టబుల్ గా ఉంది చూడండి. ఎన్ ఫాలోడ్ బై ఎన్, ఓ ఫాలోడ్ బై ఓ. సో ఇక్కడ మీకు ఫస్ట్ సింబల్స్ తో చేద్దాం. డైరెక్ట్ గా డమ్మీలో ఈ ఒరిజినల్ సింబల్ లోకి మారుద్దాం. మ్యూ మీన్స్ ఏమంటున్నారంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. నెక్స్ట్ వన్ బీటా మీన్స్ ఏమంటున్నారంటే లెస్ దాన్ అని. బీటా మీన్స్ లెస్ దాన్ ఓ. మళ్ళీ అగైన్ సేమ్ బీటా కాబట్టి లెస్ దాన్ క్యూ. సో ఇది మనకి ఇస్తున్న కండిషన్. ఫస్ట్ కంక్లూజన్ హెచ్కి ఓకి బిట్వీన్ బీటా రైట్ ఆర్ రాంగ్ అంటున్నారు. బీటా మీన్స్ లెస్ దాన్ కాబట్టి ఇక్కడ లెస్ దాన్ తీసుకున్నాను అనుకోండి, ఇది కూడా లెస్ దాన్. సో హెచ్కి ఓకి వెళ్ళేటప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ అంటే లెస్ దాన్ కాబట్టి కంక్లూజన్ 1 ఈజ్ ద రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఎన్ నుంచి క్యూకి వెళ్ళేటప్పుడు లెస్ దాన్ కాబట్టి అగైన్ లెస్ దాన్ మీన్స్ బీటా కాబట్టి బోత్ 1 and 2 ఈజ్ ద రైట్ ఆన్సర్స్. బోత్ 1 and 2 ఉన్నది ఫిఫ్త్ ఆప్షన్ కాబట్టి మనం ఇలా క్రాస్ చెక్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఇలా సింబల్స్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదు నేను డైరెక్ట్ గా చేస్తానన్నా కూడా డైరెక్ట్ గా చేయొచ్చు. సో ఎస్ మ్యూ మీన్స్ చెక్ చేసుకుందాం. మ్యూ మీన్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి, బీటా మీన్స్ లెస్ దాన్ క్యూ అండ్ మళ్ళీ అగైన్ మ్యూ మీన్స్ అంటున్నారండి. మ్యూ మీన్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్. నా ఫస్ట్ కంక్లూజన్ మ్యూ మీన్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, బీటా మీన్స్ మనకి ఇచ్చిన సింబల్ లెస్ దాన్. ఫస్ట్ ఎస్కి ఎల్కి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ట్రూ ఆ ఫాల్స్ అంటే ఎస్కి ఎల్కి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాదండి లెస్ దాన్ వస్తుంది కాబట్టి కంక్లూజన్ 1 ఫాల్స్ అయింది. నెక్స్ట్ వన్ పీకి ఎల్కి డైరెక్ట్ గా లెస్ దాన్ మీన్స్ మనకి డైరెక్ట్ ఆన్సరే కాబట్టి దెన్ ద సెకండ్ కంక్లూజన్ ఇస్ ద ట్రూ అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుందాం. ఎల్ ఈ సింబల్ మీనింగ్ ఏం చెప్తున్నారంటే బిలాంగ్స్ టు కి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అని, పర్సంటేజ్ మీన్స్ ఈక్వల్ టు ఆర్ అని. నెక్స్ట్ వన్ ఆర్ సిగ్మా మీన్స్ మనకు వచ్చేటప్పటికి గ్రేటర్ దాన్ ఎస్ అని. కంక్లూజన్స్ వన్స్ బోత్ ఆర్ ఇస్ ద సిగ్మా కాంబినేషన్ అంటే గ్రేటర్ దాన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎల్ నుంచి ఎస్కి వెళ్ళాలంటే మనకు వచ్చే సింబల్ గ్రేటర్ దాన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఎల్ నుంచి ఆర్ కి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటున్నారు. ఎల్ నుంచి ఆర్ కి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే మనకు వచ్చేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్. బట్ ఇక్కడ ఏముందండి గ్రేటర్ దాన్ అంటే మనకి సెకండ్ కంక్లూజన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ ఇస్ ద రైట్. ఓన్లీ 1 ఉన్నది ఫస్ట్ ఆప్షన్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కన్సిడర్ చేస్తామండి. నెక్స్ట్ వన్కి వెళ్దాం. మళ్ళీ అగైన్ పి బీటా మీన్స్ లెస్ దాన్ అని, పి లెస్ దాన్ క్యూ అండ్ అగైన్ sigma means greater than b and next mu means less than or equal to o. Mu means less than or equal to o. సో ఇక్కడ బోత్ ఆర్ పర్సంటేజెస్ అంటే దర్ ఇస్ ఈక్వల్ టు కండిషన్స్ ఈక్వల్ టు. ఇక్కడ మనకి అసలు స్టేట్మెంట్ లో చూడండి ఎక్కడైనా ఈక్వల్ టు కాంబినేషన్ ఉందా, అసలు ఎక్కడా లేదు. అంటే మనం ఆన్సర్ కూడా ఇవ్వలేం కాబట్టి నెయిదర్ నార్ డైరెక్ట్ గా తీసుకోవచ్చండి. నెయిదర్ 1 నాట్ 2 అనేది ఫోర్త్ ఆప్షన్ కాబట్టి ఫోర్త్ ఆప్షన్ లోకి వెళ్ళొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ మళ్ళీ అగైన్ సేమ్ టీ పర్సంటేజ్ మీన్స్ ఈక్వల్ టు బి అని. నెక్స్ట్ వన్ belongs to means greater than or equal to y అని. అండ్ ద నెక్స్ట్ వన్ సిగ్మా మీన్స్ గ్రేటర్ దాన్ ఏ అని. సో కాంబినేషన్స్ ఇలా మార్చుకోవచ్చు. డైరెక్ట్ గా కూడా చేయొచ్చు అండి, సింబల్స్ చదువుకుని కూడా చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ టీకి వైకి బిలాంగ్స్ టు అంటే మీన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, పర్సంటేజ్ మీన్స్ ఈక్వల్ టు. ఇప్పుడు వెరిఫై చేద్దాం. టీకి వైకి ఇక్కడ వాడు ఇస్తున్న సింబల్ ఏంటంటే టీకి వైకి ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఫైనల్ గా ఆన్సర్ ఇస్ ద గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే మనకు వచ్చే సింబల్ ఇక్కడ బిలాంగ్స్ టు. ఈ బోత్ కలిపితే అదే కాబట్టి ఎయిదర్ 1 or 2 కండిషన్ తీసుకుంటామండి. ఎయిదర్ 1 or 2 ఉన్న ఆప్షన్ తీసుకుంటే థర్డ్ ఆప్షన్ కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. ద నెక్స్ట్ వన్ దెర్ ఆర్ 6 boxes DEF, CB and A which are kept vertical one above the other.
దే ఆల్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ వెయిట్ సచ్ దట్ నో టూ హ్యావ్ ద సేమ్ వెయిట్. నా ఫస్ట్ బాక్సెస్ గురించి చెప్తున్నారండి. వన్ అబోవ్ వన్ దర్ ఇస్ అ 6 బాక్సెస్ని అరేంజ్ చేయాలి మనం. ద ఫస్ట్ వన్ దెర్ ఆర్ ద డిఫరెంట్ వెయిట్స్. ద ఫస్ట్ వన్ box D is kept above B. సో రఫ్ పేపర్ చేసుకుందాం అండి. బాక్స్ D is kept above B బట్ నాట్ కెప్ట్ జస్ట్ అబోవ్. కానీ బట్ నాట్ జస్ట్ అబోవ్ అన్నారంటే బిట్వీన్ లో గ్యాప్ ఉండాలి అని అర్థం. అది 1 ఉండొచ్చు, 2 బాక్సెస్ ఎన్నైనా ఉండొచ్చు, బట్ ఇమీడియట్లీ ఉండకూడదని. అండ్ ద నెక్స్ట్ వన్ దీనివల్ల యూజ్ లేదండి. నెక్స్ట్ వన్ చూద్దాం. బాక్స్ D is 49 kgs అంటున్నారు. సో D is 49 kgs ఇలా తీసుకున్నాం. బాక్స్ D is 49 kgs. అండ్ ద నెక్స్ట్ వన్ దెర్ ఈస్ నో బాక్స్ కెప్ట్ ఎబో ఎఫ్ పైన అసలు బాక్సెస్ ఏమి ఉండవు అంటున్నారు. కాబట్టి మనం ఇప్పుడు 6 మెంబర్స్ని ఆర్డర్లో తీసుకుని వెళ్ళిపోవచ్చు అండి. నా 1 2 3 4 5 6 తీసుకుని ఎఫ్ పైన అసలు బాక్స్ ఏమి ఉండదు అన్నారు కాబట్టి ఎఫ్ని అక్కడ తీసేసుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్ దెర్ ఈస్ 1 బాక్స్ బిట్వీన్ డి అండ్ ఎఫ్. డికి ఎఫ్కి బిట్వీన్ 1 కాబట్టి డీని ఇక్కడ తీసుకున్నాం. డి వాల్యూ 49 ఈజ్ ద క్లియర్గా చెప్పారు. డికి బిలో బి ఉండాలి, బట్ ఎక్కడ ఉండాలో తెలియదు కాబట్టి వెయిట్ చేద్దాం. ద సెకండ్ లోయెస్ట్ బాక్స్ ఈస్ 27 kgs అంటున్నారు. ద సెకండ్ లోయెస్ట్ అంటే బాటమ్ నుంచి దిస్ ఇస్ ద 27 kgs తీసుకున్నాం. దెర్ ఆర్ 3 బాక్సెస్ కెప్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఏ. 1 2 3 తీసుకుంటే ఎఫ్ అండ్ ఏకి ఇక్కడ వస్తుంది. డికి బిలో బి ఉండాలి, బట్ నాట్ జస్ట్ ఇమీడియట్లీ బిలో అన్నారు కాబట్టి సో బిని ఇక్కడ కన్సిడర్ చేసేసుకోవచ్చు మనం. సో ఇక రిమైనింగ్ ఇంకో తీసుకోవాలి మనం. నెక్స్ట్ వన్ దెర్ ఈస్ అ 3 బాక్సెస్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఏ. నెక్స్ట్ వన్ బాక్స్ ఈ ఈజ్ కెప్ట్ అబోవ్ సి. బాక్స్ ఈ ఈజ్ కెప్ట్ అబోవ్ సి. సి పైన మనకి ఎవరు ఉండాలంటే ఈ రావాలి అంటున్నారు. సో ఇది మనకి ఇచ్చిన డేటా ఇన్ఫర్మేషన్. సో మొత్తం ప్లేస్ చేసాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ బాక్స్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ ద సి. సికి ఇమీడియట్లీ అబోవ్ డి బాక్స్ ఉంటుంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుందండి. అండ్ ద నెక్స్ట్ వన్ వాట్ విల్ బి ద పాసిబుల్ వెయిట్ బాక్స్ బి. బి యొక్క పాసిబుల్ వెయిట్ ఎంత 27 బిలో ఉండాలి. 27 బిలో అంటే 25 kgs కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. if sum of weight of D and E is 99, D and E 99 అంటే ఇక్కడ మనకి ఎంత రావాలండి 50 రావాలి. ఆల్రెడీ 49 plus 50 99 కాబట్టి then what will be the possible weight of E. E possibly ఎంత ఉంటుందంటే 50 kgs కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుందండి. which of the following box is kept immediately below A. A కి immediately below ఏ బాక్స్ ఉంటుందంటే B కాబట్టి is the fourth option is the true అవుతుంది. How many boxes are heavier than C? C పైన heavier అంటే 3 boxes ఉన్నాయి కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుంది. ద నెక్స్ట్ వన్ సో డిఎస్ ఇచ్చారు మనకి. నెక్స్ట్ డేటాలో 6 persons ABCDE and F are sitting in a straight line facing north. Who is extreme right hand? రైట్ హ్యాండ్ నుంచి ఎక్స్ట్రీమ్లో ఎవరు ఉంటారో ఆల్ ఆఫ్ ద ఫేసింగ్ ఇస్ ద నార్త్ అని చెప్పారు. 6 మెంబర్స్. నౌ స్టేట్మెంట్ 1 వెరిఫై చేసుకుందామండి. స్టేట్మెంట్ 1 ఈ ఈజ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ బి అన్నారు. సో దీనివల్ల యూజ్ అయితే లేదు కానీ రఫ్గా చేసుకోవడానికి పనికి వస్తుంది అంతే. వన్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ సిట్టింగ్ ఎట్ వన్ ఆఫ్ ది ఎండ్. సో ఇప్పుడు కన్సిడర్ చేసుకుందాం వీళ్ళని. సో 6 మెంబర్స్ తీసుకుంటున్నాను. 1 2 3 4 5 6. బికి ఇమీడియట్ రైట్ లో ఈ రావాలి. వన్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ సిట్టింగ్ ఎట్ వన్ ఆఫ్ ద ఎండ్ అన్నారు కాబట్టి సో బికి ఇమీడియట్ రైట్ లో ఇలాగైనా కన్సిడర్ చేసుకోండి. దెర్ ఈస్ అ సెకండ్ పాసిబిలిటీ బికి ఇమీడియట్ రైట్ లో ఇలాగైనా కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే ఏదో ఒక పర్సన్ ఎండ్ లో ఉండాలి. 2 persons సిట్టింగ్ బిట్వీన్ బి అండ్ ఏ అంటున్నారండి. బికి ఏకి బిట్వీన్ 2 members అంటే ఇలా కన్సిడర్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఈ అండ్ ఆర్ ఇమీడియట్స్. ఈ అండ్ ఇమీడియట్స్ నైబర్స్ అంటే మనకి ఈ అండ్ అనేది ఈ అండ్ ఆర్ ఇమీడియట్లీ నైబర్స్ అన్నారు కాబట్టి ఈని ప్లేస్ చేసాం కాబట్టి డీని ఇక్కడ ఉంటుంది. అసలు ఈ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. అయినప్పటికి కూడా మనం అడుగుతుంది ఏంటంటే హూ ఇస్ ద ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ అంటే ఇంకా 2 persons లో ఎవరు ఇక్కడ వస్తారో తెలియదండి. అంటే 1 ద్వారా అయితే ఇన్ఫర్మేషన్ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి 1 ఈస్ ద ఫెయిల్. ద సెకండ్ వన్ చెక్ చేద్దాం. ఎఫ్ ఈస్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ. ద సెకండ్ వన్ ఎఫ్ ఈస్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ అన్నారు. హూ మీన్స్ ఎఫ్ గురించి ఇదంతా. సో హూ మీన్స్ ఎఫ్. ఏ ఈస్ టు ద ఇమీడియట్ నైదర్ బి నార్ ఈ. ఏ అనేవాడు బికి ఈకి నైబర్ కాదు. సో దీనివల్ల అయితే ఇంకా మనం పాయింట్ చేయడానికి ఏం లేదు. నెక్స్ట్ వన్ ఓన్లీ 1 person సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. ఇక్కడ యూజ్ అవుతుంది మనకి. మళ్ళీ అగైన్ 1 2 3 4 5 6 తీసుకోండి. ఓన్లీ 1 person సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. ఈకి లెఫ్ట్ లో ఓన్లీ 1 person ఉండాలి అన్నారు. ఇక్కడ తీసుకున్నాం. ఎఫ్ ఈజ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఏ. ఏకి రైట్ లో ఎఫ్ ఉండాలి అంటున్నారండి. అండ్ నెక్స్ట్ అనేవాడు ఏ అనేవాడు బికి ఈకి నైబర్ కాదు అన్నప్పుడు ఏ ఇక్కడ తీసుకోమాకండి. అంటే దెర్ ఇస్ అ 2 chances. ఏకి ఇమీడియట్ రైట్ లో ఎఫ్ ఇక్కడ తీసుకున్నానండి. నెక్స్ట్ ఇది డిఎస్ఏ కాబట్టి సింపుల్ గానే ఉంటుంది చూడండి. ఎఫ్ ఈజ్ నాట్ ఎనీ ఎండ్ అన్నారు. అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఉండవు కదా, ఇక్కడ ఉన్నాయి 3 lines కాబట్టి ఎఫ్ ఈజ్ నాట్ ఎండ్ అన్నారు కాబట్టి ఎఫ్ని ఇక్కడ తీసేసుకున్నాను డైరెక్ట్ గా. అండ్ ద నెక్స్ట్ వన్ బి అనేవాడు కూడా ఏకి నైబర్ కాదు అంటున్నారు. అంటే బిని ఇక్కడ తీసుకోలేం. అండ్ ద నెక్స్ట్ వన్ ఓన్లీ 1 person సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి. బికి సెకండ్ రైట్ లో డి రావాలి కాబట్టి బికి సెకండ్ రైట్ లో డి తీసుకుని ద రిమైనింగ్ పర్సన్ ఇక్కడ ప్లేస్ చేస్తే ఆన్సర్ వస్తుంది.
మనం ఆన్సర్ ఇవ్వగలిగితే చాలు, కానీ పర్టికులర్గా ఆన్సర్ లెటర్ కూడా వెరిఫై చేసే అంత అవసరం ఉండదు డిఎస్కి. ఓన్లీ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓన్లీ 2 ఉన్న ఆప్షన్ వెరిఫై చేసుకుంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ద డేటా 2 ఎలా ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుంది. The next one, LMN, OPQ, R and S are sitting around the circular table. Who is the facing P? పీకి ఎవరు ఫేస్ చేస్తున్నారంటే అసలు ఇక్కడ క్వశ్చనే రాంగ్. డిఎస్లో ఏంటంటే మనకి రో అయినా సర్కిల్ అయినా కంపల్సరీగా ఏమవుతుందంటే అది ఇన్సైడ్ అవుట్ సైడ్ అనేది క్లియర్గా చెప్పాలి. ఆల్ ఆఫ్ ద ఫేసింగ్ ఇస్ ద నార్త్ అనో సౌత్ అనో లేదా సెంటర్ ఫేసింగ్ అని అవుట్ సైడ్. బట్ ఈజ్ ద క్వశ్చన్ చూడండి, ఇక్కడున్న 8 మెంబర్స్ సర్క్యులర్ టేబుల్ అన్నారే తప్పితే దాని క్వశ్చన్కి మనకి ఎక్కడ డేటా ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇవ్వలేదు కాబట్టి అసలు చేయటమే దండగండి. సో నాట్ సఫిషియంట్ అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనం. సో బోత్ ఆర్ నాట్ సఫిషియెంట్స్ అండి, అసలు క్వశ్చనే తేడాగా ఉంది కాబట్టి. సో ఇక్కడ నాట్ సఫిషియంట్ ఫిఫ్త్ ఆప్షన్ కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ అంటుంది. ద నెక్స్ట్ వన్, సమ్ బాక్సెస్ ఆర్ అరేంజ్డ్ వన్ అబోవ్ అనదర్, హౌ మెనీ బాక్సెస్ ఇన్ ద స్టాక్? సో టోటల్ బాక్సెస్ మనల్ని అడుగుతున్నారండి. ఫస్ట్ వన్, ఓన్లీ 2 బాక్సెస్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ బి. డబ్ల్యూకి బికి బిట్వీన్ 2 బాక్సెస్ ఉండాలి అన్నారు. దెర్ ఇస్ అ బిడబ్ల్యూ అలాగైనా తీసుకోవచ్చు. ద నెంబర్ ఆఫ్ బాక్సెస్ అబౌవ్ టు డబ్ల్యూ ఈజ్ 1 less than the number of box between B and W. బీకి డబ్ల్యూకి బిట్వీన్ ఎన్ని బాక్సులు అవుతున్నాయో దానికి 1 less బాక్స్ ఉండాలంటే డబ్ల్యూ పైన, అంటే ఇక్కడ ఇలా వస్తుంది. సో ఇలా తీసుకోవడం వల్ల నాకు నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఎన్ని అనేది ఎక్కడ ఓన్లీ కండిషన్స్ కానీ స్పెసిఫిక్గా ఇంతే అని ఎక్కడ చెప్పలేదు కాబట్టి 1 అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ బాక్సెస్ అనేది కౌంట్ చేయలేం. నెక్స్ట్ వన్, బాక్స్ వి ఈజ్ ఇమీడియట్ అబౌవ్ ద పి. బాక్స్ వి ఈజ్ ఇమీడియట్ అబౌవ్ పి అంటున్నారండి. నెక్స్ట్ వన్, బాక్స్ వి ఈజ్ అబౌవ్ ద బి. బాక్స్ వి ఈజ్ అబౌవ్ ద బి అంటే బి పైనే వి రావాలి అంటున్నారు. బట్ నాట్ బాక్స్ డబ్ల్యూ, డబ్ల్యూ పైన రాకూడదు. మళ్ళీ అగైన్ ఇదంతా వి గురించేనండి. ద నెంబర్ ఆఫ్ బాక్సెస్ అబౌవ్ టు ద బాక్స్ వి ఈజ్ ద సేమ్ యాజ్ బిలో ద బాక్స్ వి. సో దీనివల్ల కూడా అంటే సెకండ్ స్టేట్మెంట్ వల్ల కన్సిడర్ చేసినా మనకి యూజ్ ఉండదండి. కాబట్టి 2 కూడా 1, 2ని బోత్లో కలిపి ఇలా తీసేసుకుందాం. సో పివి కాంబినేషన్ ఎలా ఉండాలి, వి కండిషన్ చూడండి, బాక్స్ వి ఈజ్ అబోవ్ ద బాక్స్ బి, బి పైనే వి కాంబినేషన్ రావాలి అంటున్నారు. పి అండ్ వి ఇలా ప్లేస్ చేయండి. బట్ నాట్ బాక్స్ డబ్ల్యూ, డబ్ల్యూ పైన ఉండకూడదని దాని అర్థం అండి. ద నెంబర్ ఆఫ్ బాక్సెస్ అబోవ్ ద వి, వి పైన ఎంతమంది అయితే ఉన్నాయో ఇది సేమ్ యాజ్ బిలో ద వి, వి కింద కూడా అంతే ఉండాలంటే క్లియర్గా సరిపోతుందండి. అంటే బోత్ టుగెదర్లో ఆన్సర్ వస్తుంది కాబట్టి బోత్ టుగెదర్ ఉన్న ఆప్షన్ వెరిఫై చేసుకుంటే మనం దెన్ ద ఫోర్త్ ఆప్షన్లో బోత్ టుగెదర్ ఉంది కాబట్టి బోత్ సరిపోతుందండి. ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్, ఏబిసిడి అండ్ ఈ బిలాంగ్స్ టు డిఫరెంట్ సిటీస్ ఇన్ దర్ ఆర్ ఇస్ ద కోల్కతా, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, బట్ నాట్ నెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. హూ బిలాంగ్స్ టు హైదరాబాద్? హైదరాబాద్ ఎవరైనా అడుగుతున్నారు మనం. సో ఫస్ట్ పర్సన్స్ తీసేసుకుందామండి. సో ఏబిసిడి అని తీసుకుందాం, లేదంటే కోల్కతా ఏది తీసుకున్నా ఓకే. సో కోల్కతా అండ్ నెక్స్ట్ ముంబై, నెక్స్ట్ చెన్నై, నెక్స్ట్ హైదరాబాద్ అండ్ బెంగళూరు. సో మనకి హైదరాబాద్దే ఆన్సర్ కావాలి, రైట్? నా ఫస్ట్ వన్, డి బిలాంగ్స్ టు నెయిదర్ ముంబై నార్ బెంగళూరు. సో డి బిలాంగ్స్ టు నెయిదర్ ముంబై, సో ముంబైలో ఉండడు అంటున్నాడు, అలాగే నార్ బెంగళూరు, బెంగళూరులో కూడా ఉండరు అంటున్నారు కాబట్టి ఇలా తీసేసుకున్నాం. నెక్స్ట్ వన్, బి బిలాంగ్స్ టు చెన్నై అని క్లియర్గా ఓపెన్ అయిపోయింది. బి బిలాంగ్స్ టు చెన్నై అనేది ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం. సి బిలాంగ్స్ టు ఎయిదర్ కోల్కతా ఆర్ చెన్నై. చెన్నైలో ఆల్రెడీ బి ఉన్నప్పుడు సిని మనం చెన్నైలో తీసుకోలేం కాబట్టి సి కోల్కతా అని డైరెక్ట్గా తీసేసుకున్నాం. అలాగే డి అనేది ముంబై కాదు బెంగళూరు కాదంటే ఇంకా కండిషన్లో ఉంది హైదరాబాదే కాబట్టి హైదరాబాద్. నాకు క్వశ్చన్లో అడుగుతుంది హూ బిలాంగ్స్ టు హైదరాబాదే కదండి, అంటే మనకి ఖచ్చితంగా స్టేట్మెంట్ 1 ద్వారా రిజల్ట్ వస్తుంది. 1 ఈజ్ ద ట్రూ అయిపోతుందండి. మళ్ళీ అగైన్ సెకండ్ వన్ క్రాస్ చెక్ చేసుకుందాం. మళ్ళీ సేమ్ సిటీస్ తీసుకుని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటూ రావడమే. సో స్టేట్మెంట్ 1 ట్రూ అయిందండి. స్టేట్మెంట్ 2 మళ్ళీ ట్రై చేద్దాం. నౌ స్టేట్మెంట్ 2, ఈ బిలాంగ్స్ టు ఎయిదర్ ముంబై ఆర్ చెన్నై. సో ఈ అనేవాడు ముంబై చెన్నై ఎక్కడైనా ఉండొచ్చు అంటున్నారు. సో క్లారిటీ లేదు మనకి. ఏ బిలాంగ్స్ టు బెంగళూరు అన్నారు, ఏ బిలాంగ్స్ టు బెంగళూరు ఎక్కడ తీసుకున్నానండి. సి బిలాంగ్స్ టు ఎయిదర్ చెన్నై ఆర్ ముంబై. సో ఈసీలో ఇక్కడ కాంబినేషన్ ఉంటుందండి. అయినప్పుడు కూడా హైదరాబాద్ ఎవరు అనేది మనకి క్లారిటీ లేదు. ఈఎన్సీ ముంబై చెన్నై అయినా రిమైనింగ్ లెటర్స్లో కోల్కతా హైదరాబాద్ ఎవరైనా ప్లేస్ అవ్వచ్చు. అంటే సెకండ్ వన్ ఈజ్ ద ఫాల్స్ అవుతుందండి. ఓన్లీ 1 ఈజ్ ద ట్రూ. ఓన్లీ 1 ఉన్నది స్టేట్మెంట్ 1 కాబట్టి స్టేట్మెంట్ 1 ఆన్సర్ ఇస్తే సరిపోతుంది. The next one, A, B, C, D, F and G are in the family members. How is B related to E? E వెళ్ళి B నేమని పిలవాలి అంటున్నారు. సో అది రిలేషన్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. స్టేట్మెంట్ 1 వెరిఫై చేస్తే మీరు కేర్ఫుల్గా ఇక్కడ తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ పర్సన్ బి. అసలు స్టేట్మెంట్ 1లో బి ఉన్నాడు చూడండి, బి ఉన్నారు. అలాగే స్టేట్మెంట్ 1లో ఈ కూడా ఉండాలి, బట్ ఈ ఎక్కడ నోటీస్ అవ్వలేదు మనకి. సో ఈ పర్సన్ లేడు, బి ఉన్నాడు, అయినా దీనివల్ల ఆన్సర్ రాదు. స్టేట్మెంట్ 2 క్రాస్ చెక్ చేస్తే మళ్ళీ ఇక్కడ వెరిఫై చేస్తే ఇక్కడేమో ఈ ఉన్నారు కానీ బి మెన్షన్ అవ్వట్లేదు, అంటే 1, 2 బోత్ ఫెయిల్ అవుతుంది.
ఇండివిజువల్ గా 1 ఫెయిల్ 2 ఫెయిల్ బోత్ టుగెదర్ ట్రై చేయొచ్చు. అంటే గెస్ ఇదంతా బోత్ టుగెదర్ లో చేయాలని మనకి ఎలా తెలిసిద్ది అంటే పర్సన్స్ ని కన్సిడర్ చేసుకోవాలని. క్వశ్చన్ లో అడుగుతుంది బి అండ్ ఈ కాంబినేషన్ లో బి ఉన్నారు ఈ లేరు కాబట్టి ఇది ఫెయిల్ అయింది. ఇక్కడ ఈ ఉన్నారు కాబట్టి బి లేరు కాబట్టి ఇది ఫెయిల్ అయింది. బోత్ టుగెదర్ లో కలిపితే బిఈ కాంబినేషన్ ఇక్కడ ఉంది కదండి. కాబట్టి బోత్ టుగెదర్ లో కన్సిడర్ చేసి డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఆన్సర్ వస్తుందో లేదో వెరిఫై చేద్దాం. ఫస్ట్ వన్ ఎఫ్ ఈస్ ద హస్బెండ్ ఆఫ్ డి అంటున్నారండి. ఎఫ్ ఈస్ ద హస్బెండ్ ఆఫ్ డి అండ్ ద నెక్స్ట్ వన్ సి ఈస్ ద ఫాదర్ ఆఫ్ బి. కంటిన్యూటీ లేదు, తర్వాత తీసుకుందాం అది. బి ఈస్ ద నెఫ్యూ ఆఫ్ డి అన్నారు. బి ఈస్ ద నెఫ్యూ ఆఫ్ డి అంటే మనకి ఎటు నుంచి రిలేషన్ తీసుకోవాలో తెలియదు కాబట్టి వెయిట్ చేస్తాను. ఎఫ్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఏ. సో బోత్ టుగెదర్ అంటాను కాబట్టి మిగిలిన ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి వెళ్దాం. నెక్స్ట్ వన్ జీ ఈస్ ద సిస్టర్ ఆఫ్ డి అన్నారండి. జీ ఈస్ ద సిస్టర్ ఆఫ్ డి. హూ మీన్స్ డియా కాబట్టి డి ఈస్ ద సిస్టర్ ఆఫ్ సి. డి ఈస్ ద సిస్టర్ ఆఫ్ సి అంటే ఖచ్చితంగా ఎఫ్ యొక్క రిలేషన్ ఇట్ సైడ్ వస్తుంది. డి ఈస్ ద సిస్టర్ ఆఫ్ సి. ఇక్కడ చూడండి, ఇందాక మనం స్టేట్మెంట్ 1 లో స్కిప్ చేసిన పాయింట్ సి ఈస్ ద ఫాదర్ ఆఫ్ బి అనేది ఇక్కడ మనం సి ఈస్ ద ఫాదర్ ఆఫ్ బిని ఇక్కడ కన్సిడర్ చేసుకోవచ్చు. బి ఈస్ ద నెఫ్యూ ఆఫ్ డి అన్నారు కాబట్టి బి నెఫ్యూ డికి అని ఇలా తీసుకున్నాను. అండ్ ద నెక్స్ట్ వన్ స్టేట్మెంట్ 1 లో ఇన్ఫర్మేషన్ అయిపోయింది. స్టేట్మెంట్ 2 లో రిమైనింగ్ డేటా తీసుకున్నాం. ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ అంటున్నారండి. ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ. నా క్వశ్చన్ లో చూడండి ఒకసారి, ఈకి బికి మధ్య రిలేషన్స్ కజిన్స్ అప్రోచ్ వస్తుంది కాబట్టి ఈజీగా బోత్ టుగెదర్ ఈజ్ ద ఆన్సర్ అండి. బోత్ 1 and 2 ఉన్నది మనకి ఫోర్త్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద ట్రూత్. ద నెక్స్ట్ వన్ మళ్ళీ అగైన్ పజిల్ ఇచ్చారు మనకి. సో 8 persons ఆలీ, సోను, అంజు, మీరా, సారా, అయాన్ అండ్ సిద్ధు అండ్ ఆరహా ఆర్ లివింగ్ ఇన్ ద 8 different floors and the lower most is the number 1, టాప్ ఫ్లోర్ is the 8 అని చెప్తున్నారు కాబట్టి ఫ్లోర్స్ పజిల్ పర్సన్స్ ని ప్లేస్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఫ్లోర్స్ తీసుకుందాం. నా 8 7 6 5 4 3 2 1. నా ఫస్ట్ వన్ ఓన్లీ 1 person ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుందండి. ఓన్లీ 1 person లివ్స్ బిట్వీన్ అంజు అండ్ ఆరా. సో అంజుకి అర్హాకి బిట్వీన్ ఓన్లీ 1 member రావాలి అంటున్నారండి. సో ఇక్కడ డేటా ఎలా తీసుకోవాలనేది తెలియదు, అంటే ఇందులో ఎంతమందిని ప్లేస్ చేయాలో తెలియదు కాబట్టి ఇదంతా మనం రఫ్ పేపర్ కింద పెట్టేసుకోవడం. అంజుకి ఆరాకి బిట్వీన్ 1 member ఉండాలి. ఓకే, సో అంజు అండ్ ఆరా ఇలా తీసుకున్నానండి. రఫ్ పేపర్ మీద ఇలా పాయింట్ అవుట్ చేసి నెక్స్ట్ వన్ ఓన్లీ 1 person లివ్స్ బిట్వీన్ ఆలీ అండ్ సిద్ధు. ఆలీకి సిద్ధుకి బిట్వీన్ అంటే మళ్ళీ ఇది రఫ్ పేపర్ అండి. ఆలీ అండ్ సిద్ధుకి బిట్వీన్ 1 member ఇలా తీసుకున్నాను. అండ్ ద నెక్స్ట్ వన్ సో ఎయిదర్ కేస్ ఆలీ సిద్ధు, సిద్ధు ఆలీ, అంజు అండ్ అర్హా అనేది ఎలాగైనా రాసుకోవచ్చు. మనం రఫ్ మీద నోటీస్ చేసాం. ఫైనల్ అయ్యాక మనం పేర్లు టాప్ బాటమ్ మూవ్ చేసుకుందాం. ఓన్లీ 1 person బిట్వీన్ ఆల్. నెక్స్ట్ సారా లివ్స్ ఆన్ వన్ ఆఫ్ ద ఫ్లోర్ బిలో ద అంజు. అంజుకి బిలో సారా ఉండాలి అంటున్నారండి. సో ఇక్కడ అంజు ఆర్హా ఇక్కడ ఉన్నారు. అంజుకి బిలో సారా ఉండాలంటే సారా ఇమీడియట్లీ అయినా ఉండొచ్చు లేదా బాటమ్ లో అయినా ఉండొచ్చు. సో మనం అలా కండిషన్స్ వెళ్దాం. నెక్స్ట్ వన్ ఆలీ లివ్స్ ఇన్ ద 3rd floor. ఇక్కడ మనకి క్లూ ఇస్తున్నారు. ఆలీ లివ్స్ ఇన్ ద 3rd floor అనే పాయింట్ ఇక్కడ మనకి ఓపెన్ అయిన ఫస్ట్ క్లూ పాయింట్. ఆలీ లివ్స్ ఆన్ ద 3rd floor. సోనీ లివ్స్ ఆన్ ది ఇమీడియట్లీ అబోవ్ ద అయాన్. సోనీ లివ్స్ ఆన్ ఇమీడియట్లీ అబోవ్ ద అయాన్. మళ్ళీ ఇది రఫ్ పేపర్ మీద రాసుకోవడం. అయాన్ అండ్ సోనీ. సోనీ లివ్స్ ఆన్ ది ఇమీడియట్లీ అబోవ్ ద అయాన్. ఓన్లీ 2 persons లివ్స్ బిట్వీన్ ఆలీ అండ్ మీరా. ఆలీ ఇక్కడ ఉంది కాబట్టి 2 persons వదిలేస్తే మీరాని ఇక్కడ తీసుకున్నానండి. అండ్ ద నెక్స్ట్ వన్ అంజు లివ్స్ ఆన్ వన్ ఆఫ్ ద ఫ్లోర్ ఎబోవ్ ద ఆరా. సో ఇక్కడ ఆరహాకి ఎబోదో అంజు ఉండాలన్న పాయింట్ ఇందాక మనం రఫ్ పాయింట్ లో రాసుకున్నాం. సో ఇక్కడ టాప్ బాటమ్ మూవ్ చేయడం కుదరదు, యాస్టీస్ గా తీసుకోవాలి. సారా కండిషన్ మాత్రం అంజుకి ఇమీడియట్లీ బిలో అని తీసుకోవచ్చు, ఆరా కిందనే తీసుకోవచ్చు. ఏదైనా కానీ అంజు కిందే సారా ఉండాలి. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంతేనండి. దీన్ని బేస్ చేసుకుని ఇదంతా ఇప్పుడు ప్లేస్ చేసేసుకుంటే వెళ్ళిపోదాం. నా ఫస్ట్ ఆలీ అండ్ మీరా అని తీసుకున్నాను. ఇక్కడ లాస్ట్ పాయింట్ లో సోను లివ్స్ ఇమీడియట్లీ ఎబోవ్ ద అయాన్ అన్నారు. ఈ పాయింట్ తీసుకుందాం. అయాన్కి ఇమీడియట్లీ ఎబోవ్ సోను రావాలన్నప్పుడు మనకి ఛాన్సెస్ 7 8 ఉంది, 5 4 ఉంది, 1 2 ఉన్నాయి. అవునా కదా? ఇంకేమన్నా పాయింట్స్ ఉన్నాయో లేదో సెర్చ్ చేద్దాం. మళ్ళీ రిపీట్ చేసుకుంటే వెళ్ళటమేనండి. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్. ఇంకా ఆలీ గురించి ఓన్లీ 1 person బిట్వీన్ ఆలీ అండ్ సిద్ధు. ఆలీకి సిద్ధుకి 1 person అంటే ఇదిగోండి ఈ రఫ్ పాయింట్ వస్తుంది. ఆలీ ఇక్కడ ఉన్నారు కాబట్టి సిద్ధు అనేది 5 లోకి వెళ్ళొచ్చు, 1 లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ కాంబినేషన్స్ పాసిబిలిటీస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మనం ముందు ఒక ట్రై చేద్దాం. బోత్ కండిషన్స్ ఒకటే చేద్దాం. ఆలీ అండ్ సిద్ధు 5 తీసుకున్నానండి. ఆలీ అండ్ సిద్ధు సేమ్ ఒకటే తీసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ మనకి లాస్ట్ ఇక్కడ చూడండి ఇమీడియట్లీ సారా లీవ్స్ వన్ ఆఫ్ ద ఫ్లోర్ బిలో. నెక్స్ట్ వన్ సోను లీవ్స్ అని ఇమీడియట్లీ ఎబోవ్ ద అయాన్. అయాన్కి ఇమీడియట్లీ ఎబోవ్ సోను ఉండాలి అన్నారు. అందువల్ల కండిషన్ ఒకటి 7 8 లో రాద్దామండి, ఒకటి 1 2 లో రాద్దాం. ఈ 2 కండిషన్లు ఫెయిల్ అయిపోయినాయి అనుకోండి
మళ్ళీ నెక్స్ట్ ఇంకో పాసిబిలిటీలోకి వెళ్ళి మళ్ళీ ట్రై చేసుకోవడమే. సో ఫస్ట్ ఇక్కడ రాద్దాం అయాన్ అండ్ సోను అని, ఇక్కడైతే 1 2లో రాద్దాం అంటున్నాను. సో అన్ని పాసిబిలిటీలు కాకుండా ఒక 2 తీసుకున్నాను, ఈ 2 ఫెయిల్ అయితే ఇంకో 2లోకి మూవ్ అవుతాను అంతే. సో ఇక్కడ ఈ కండిషన్స్ అన్ని ఇది అయిపోయిందండి, ఇది ఫినిష్ చేస్తాం. నెక్స్ట్ ఇది ఫినిష్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం అంజు అర్హ తీసుకోవాలి, అంజు కింద అర్హ ఉండాలి అంటున్నారు. సో అంజుని ఇక్కడ తీసుకుంటున్నానండి, ఇంకా మిగిలిన ఆల్టర్నేటే కాబట్టి అంజుని ఇక్కడ తీసుకున్నాను. అంజుకి అర్హకి బిట్వీన్ 1 మెంబర్ ఉండాలి కాబట్టి ఇక్కడ తీసుకున్నాను. అంజు కింద సారా ఉండాలి కాబట్టి సారా. సో ఇమీడియట్లీ చెప్పలేదు కాబట్టి ఇది సాటిస్ఫై అయింది కండిషన్. ఇక్కడ మనం తీసుకుంటే అంజు అండ్ అర్హకి బిట్వీన్ 1 మెంబర్ రావాలంటే అసలు 1 మెంబర్ కండిషన్ అనేది లేదు ఇక్కడ, 2 కండిషన్స్ మిస్ అవుతున్నాయి అంటే ఇక్కడ కంప్లీట్ గా ఫెయిల్ అయిందండి. సో ఇది ట్రూ అయింది కాబట్టి సేఫే. ఇది కూడా ఫెయిల్ అయితే మళ్ళీ కండిషన్స్ ని బాటమ్ లో రాసుకుని చెక్ చేసుకుంటూ వెళ్ళామండి. నా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. హౌ మెనీ పర్సన్స్ లివ్స్ బిట్వీన్ ఆలీ అండ్ మీరా? ఆలీకి మీరాకి బిట్వీన్ హౌ మెనీ మెంబర్స్ అంటే ఆలీ మీరా బిట్వీన్ 2 మెంబర్స్ ఉన్నారండి. సో 2 ఈజ్ ద ఆన్సర్ అండి, అంటే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుంది. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఇన్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్? టాప్ మోస్ట్ ఫ్లోర్ ఎవరంటే సోను ఉంటున్నారండి. సోనీ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. 4 ఆఫ్ ది ఫాలోయింగ్ 5 అంటే ఆడ్ మ్యాన్ అవుట్ వెరిఫికేషన్ కాబట్టి ఆడ్ మ్యాన్ అవుట్కి వెళ్దామండి. ఫస్ట్ వన్ సిద్ధు అంటున్నారు. సో సిద్ధు ఎక్కడున్నారో వెరిఫై చేస్తే 5లో ఉన్నారు. నెక్స్ట్ అయాన్ అంటున్నారు, అయాన్ 7లో ఉన్నారండి, అంటే ఆడ్ నెంబర్ వాల్యూస్ అని అనుకుంటున్నాను. మరి సారా చెక్ చేద్దాం, సారా 1లో ఉంది. నెక్స్ట్ అంజు చూద్దాం 4లో. సో ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద ఆడ్ మ్యాన్ అవుట్. ఆలీ ఈస్ ద ఆడ్ నెంబర్. సో మనకి ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద ఆడ్ మ్యాన్ అవుట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఈస్ ద కరెక్ట్? ఏది కరెక్ట్ అంటున్నారు ఇందులో. ఫస్ట్ వన్ సిద్ధు అండ్ 5th ఫ్లోర్ అన్నారండి. సిద్ధు 5th ఫ్లోర్ అనేది ఇస్ ద ఫస్ట్ ఆప్షనే రైట్ అవుతుందండి. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్ ఆరా లివ్స్ ఆన్ విచ్ ఫ్లోర్? సో ఆరా అనేది ఏ ఫ్లోర్ లో ఉంటుందంటే 2nd ఫ్లోర్ లో ఉంటుంది కాబట్టి 2nd ఫ్లోర్ ఇస్ ద థర్డ్ ఆప్షన్ ఈస్ ద ట్రూ. అండ్ ద నెక్స్ట్ వన్ మిక్స్డ్ సిరీస్ ఇచ్చారు మనకి ఇక్కడ. విచ్ ఈస్ ద థర్డ్ టు ద లెఫ్ట్? థర్డ్ టు ద లెఫ్ట్ అండ్ 14th ఫ్రమ్ ద రైట్ ఎండ్. సో లెఫ్ట్ రైట్ వస్తే ఎడిషన్ కాబట్టి 17th రైట్ తీసుకుంటాం, రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. విచ్ ఇస్ ద థర్డ్ టు ద లెఫ్ట్ అండ్ 14th ఫ్రమ్ రైట్ అంటే 2 రైట్స్ అండ్ 2 లెఫ్ట్స్ వస్తే మన కాంబినేషన్ వచ్చేటప్పటికి సబ్ట్రాక్షన్ అండ్ సబ్ట్రాక్షన్. అదే రైట్ టు లెఫ్ట్ వస్తే కనుక ఎడిషన్ కాంబినేషన్కి వెళ్తామండి. రైట్ టు లెఫ్ట్ వస్తే ఎడిషన్. ఇక్కడ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ లో ఉంది కాబట్టి ఎడిషన్ చేసుకుంటూ వెళ్ళాం. సో 17th రైట్ అంటే ఇక్కడ నుంచి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 13 16 17 అండ్ స్టార్ ఇస్ ద ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుందండి. దీనికి ఏం మెథడ్స్ ఏముండవు, డైరెక్ట్గా వెళ్తాం. ఇఫ్ ఆల్ ద నెంబర్స్ ఆర్ డిలీటెడ్ ఫ్రమ్ ద అబోవ్ సిరీస్ దెన్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ డాలర్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్? సో నెంబర్స్ అన్ని డిలీట్ చేశాక డాలర్ లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్నో ప్లేస్ అంటున్నారు, అంటే మనం నెంబర్స్ వదిలేసి డాలర్ పొజిషన్ కంట్రోల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటామండి. సో ఇక్కడ ఉంది డాలర్ పొజిషన్. సో చెక్ చేద్దాం. ఫస్ట్ వన్ 1 2 నెంబర్ వదిలేవాలి కదా, 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 14. సో 14 15 అండ్ 16 17 17th అండ్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. ఇఫ్ ఆల్ ద లెటర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్, ఇందులో ఇచ్చిన లెటర్స్ ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి రాసుకుంటే వెళ్ళండి, అంటే ఏబిసిడి ఇలా ఎన్ని ఉంటే అన్ని సిడి. అసలు క్వశ్చన్ ఏమంటున్నారంటే దెన్ విచ్ ఈస్ ద 12th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్? రైట్ హ్యాండ్ నుంచి 12 అంటే మనం రైట్ సైడ్ ఇటు ఉంది, ఇటు నుంచి 12 కౌంట్ చేయాలి. ఇక్కడ మీరు ఒకసారి ఆప్షన్ వెరిఫై చేస్తే ఇక్కడ అసలు ఎక్కడ లెటర్కి సంబంధించిన ఆన్సర్ లేదు, అంటే మనం సేఫ్ గా ఉన్నట్టు ఏం రాయ అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ గా ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి. బట్ లెటర్స్ వదిలేసి కౌంట్ చేయండి చాలు. లెటర్స్ ఎందుకంటే లెఫ్ట్కి వెళ్తాయి కాబట్టి మనం రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకుని వెళ్దాం. 1 2 ఎక్కడి నుంచి 12th ఫ్రమ్ అన్నారు కాబట్టి 1 2 3 నెక్స్ట్ 4 5 6 7 8 9 10 అండ్ 11 12 అంటే పర్సంటేజ్. సో ఈజీగా ఉంటుంది. సో వాడు ఇచ్చిన డేటా కన్నా క్వశ్చన్ చదివితే ఇంకా క్లారిటీగా ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ హౌ మెనీ సింబల్స్ ఆర్ ప్రెసిడింగ్ విత్ ద నెంబర్స్ అండ్ ఫాలోడ్ బై ద లెటర్స్? నెంబర్ సింబల్ లెటర్ కాంబినేషన్ ఉండాలి అంటున్నారు. నెంబర్ సింబల్ లెటర్. సో నెంబర్ సింబల్ లెటర్ కావాలి కాబట్టి ఫస్ట్ వన్ నెంబర్ సింబల్ ఫెయిల్ అయిందండి. నెక్స్ట్ వన్ నెంబర్ సింబల్ లెటర్ 1 పేర్ అండ్ ద నెక్స్ట్ వన్ మళ్ళీ అగైన్ నెంబర్ సింబల్ లెటర్ కావాలి కాబట్టి ఇది ఫెయిల్ అవుతుందండి. నెక్స్ట్ నెంబర్ సింబల్ లెటర్. సో నెంబర్ సింబల్ లెటర్ 1 పేర్. నెక్స్ట్ వన్ నెంబర్ సింబల్ ఇది ఫెయిల్ అయిందండి. నెక్స్ట్ వన్ నెంబర్ సింబల్ లెటర్ 2 పేర్స్, నెంబర్ సింబల్ లెటర్ 3 పేర్స్. సో 3 పేర్స్ వస్తాయండి. 3 పేర్స్ ఇస్ ద థర్డ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఆడ్ వన్? సో ఏదో ఆడ్ మ్యాన్ అవుట్ అన్నారు. ఫస్ట్ ఆప్షన్ $8 అంటున్నారండి.
సో ఎల్ నుంచి 8కి ఒకటి మిస్ అయింది, 8 నుంచి డాలర్ చెక్ చేస్తే 2 స్కిప్ అయింది. నెక్స్ట్ వన్ పర్సంటేజ్ ఎక్స్సి అంటున్నారు, పర్సంటేజ్ కి ఎక్స్ కి ఒకటి స్కిప్ అయింది, ఎక్స్ కి సి కి బిట్వీన్ 2. ఇది బోత్ ఆర్ ఈస్ ద సేమ్. థర్డ్ ఆప్షన్ కి వెళ్దాం. 2JY అంటున్నారు, 1 అండ్ మళ్ళీ అగైన్ 2. బోత్ ఫస్ట్ 3 ఈస్ ద సేమ్. నెక్స్ట్ F9D అంటున్నారండి. F9D వెళ్ళాలంటే F9D ఈస్ ద ఆడ్ మ్యాన్, ఈస్ ద ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద ఆడ్ మ్యాన్ అవుట్ అవుతుందండి. అండ్ ద నెక్స్ట్ వన్ ABCD and G are the 7 different friends, 7 different friends, 7 friends studying the different classes in the 3rd and 4th, 5th, 6th, 7th, 8th and 9th standards. Each of them has the different favorite fruits: apple, orange, banana, papaya, sapota, grapes and pineapple. So first persons తీసుకుందామండి, తర్వాత ఫ్రూట్స్ ని వాళ్ళు చదివే క్లాసెస్ ని ప్లేస్ చేద్దాం. నౌ పర్సన్స్ వచ్చి మనకి A అండ్ B, C, D, E, F and G. Now first one sapota and grape. Next first point ikkane start avudhu manaki. D studies in the 6th standard. D studies in the 6th standard annaru kabatti D 6th standard తీసుకున్నాం. And likes sapota. So ప్రతి పాయింట్ ఇలా దొరికేస్తే భలే ఉంటది కదా. And likes sapota. And the next one E does not like 4th class అంటున్నారండి. ఈ డస్ నాట్ లైక్ 4th క్లాస్ అంటున్నారు కాబట్టి మనకి ఇక్కడ పాసిబిలిటీస్ లేకుండా కండిషన్ ఇలా డెవలప్ చేద్దామండి. ఈ అనేవాడు 4th క్లాస్ ఇష్టపడడు అనేది నెగిటివ్ పాయింట్స్ ఇలా తీసుకుంటున్నాను. ఓకే, ఈ డస్ నాట్ లైక్ 4th స్టాండర్డ్. నెక్స్ట్ వన్ F likes banana and studies in the 5th class. F likes banana and studies in the 5th class. Now banana. Next one G likes pineapple and studies in the class 3. G likes pineapple అంటున్నారు కాబట్టి డైరెక్ట్ గా G కి పైనాపిల్ రాసేద్దామండి. అండ్ స్టడీస్ ఇన్ ద 3rd క్లాస్ అన్నారు కాబట్టి 3rd క్లాస్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. ఏ స్టడీస్ ఇన్ ద 8th స్టాండర్డ్ అంటున్నారు. ఏ స్టడీస్ ఇన్ ద 8th స్టాండర్డ్ కాబట్టి 8th స్టాండర్డ్ ఇక్కడ తీసుకున్నామండి. అండ్ డస్ నాట్ లైక్ గ్రేప్స్ అండ్ యాపిల్. సో ఏ అనేవాడు గ్రేప్స్ కానీ యాపిల్ కానీ ఇష్టపడరు అంటున్నారు కాబట్టి ఇక్కడ అప్లై చేసుకున్నాం గ్రేప్స్ అండ్ యాపిల్స్. బి డస్ నాట్ లైక్ గ్రేప్స్ అంటున్నారండి. బి కూడా గ్రేప్స్ ఇష్టం ఉండదు అంటున్నారు కాబట్టి బి అనేది డస్ నాట్ లైక్ గ్రేప్స్. సి లైక్స్ పప్పాయ అంటున్నారు. సో డైరెక్ట్ గా సికి మనం పప్పాయ తీసుకుందామండి. సి లైక్స్ పప్పాయ. అండ్ ద నెక్స్ట్ వన్ అండ్ డస్ నాట్ స్టడీ ఇన్ ద 7th and 4th క్లాస్. సి అనేవాడు 7th క్లాస్ కాదు, అండ్ డస్ నాట్ అగైన్ ఇస్ ద 4th క్లాస్ కూడా కాదు. ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. మిగిలిందంతా మనం ఇప్పుడు ప్లేస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ చెక్ చేస్తే సి అండ్ ఈ అనేది 4th క్లాస్ కాదు అని చెప్తున్నారు కాబట్టి ఇంకా మిగిలిపోయింది బికి 4th క్లాస్ ప్లేస్ చేసేసానండి. అందులోకి సి అనేది 7th స్టాండర్డ్ కాదు అంటున్నారు కాబట్టి ఈకి 7th స్టాండర్డ్ ప్లేస్ చేస్తాం. ఇక రిమైనింగ్ మనకి మిగిలిపోయింది 9th స్టాండర్డ్ అండి. 9th స్టాండర్డ్ ఒకటే మిస్ అయింది. 9th స్టాండర్డ్ ఇక్కడ తీసుకుంటే దిస్ ఇస్ ద ఓవర్. నా నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఫ్రూట్స్కి వెళ్దాం. ఇక్కడ గ్రేప్ యాపిల్ రాదంటున్నారు. అలాగే గ్రేప్ అనేది ఏబి ఇష్టపడరు అంటే మనకి ఈలో గ్రేప్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు డైరెక్ట్ గా. నౌ గ్రేప్స్ ఇక్కడ తీసుకున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్ యాపిల్ అనేది ఏ కాదంటే బి అనేది యాపిల్ అవుతుందండి. ద రిమైనింగ్ ఫ్రూట్ మనకి ఇచ్చిన డేటాలో వెరిఫై చేసుకుంటే యాపిల్ ఆరెంజ్. ఆరెంజ్ అనేది ఎక్కడ మనం ప్లేస్ చేయలేదు కాబట్టి ఆరెంజ్ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో ఈజీగానే ఉంటుందండి. పాసిబిలిటీస్ లేకుండా ఇలా ఎలిమినేట్ చేసుకుంటే ఈ మోడల్ చాలా ఈజీగా ఉంటుంది. నా ఫస్ట్ క్వశ్చన్ ఇన్ విచ్ స్టాండర్డ్ డస్ ఏ స్టడీ. ఏ అనేది ఏ స్టాండర్డ్. ఏ ఒకసారి చెక్ చేసుకుంటే మనకి 8th స్టాండర్డ్ లో ఉంటుంది కాబట్టి 8th స్టాండర్డ్ ఇస్ ద థర్డ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఇన్ విచ్ స్టాండర్డ్ డస్ బి స్టడీ. బి అనేది మనకి 4th స్టాండర్డ్ లో ఉంది కాబట్టి 4th స్టాండర్డ్ ఈస్ ద ఆన్సర్ అవుతుంది. అండ్ 5th ఆప్షన్ ఇస్ ద ట్రూ. వాట్ ఈస్ ఏస్ ఫేవరెట్ ఫ్రూట్. ఏస్ ఫేవరెట్ ఫ్రూట్ ఆరెంజ్ కాబట్టి ఇస్ ద 4th ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. ఇన్ విచ్ స్టాండర్డ్ డస్ సి స్టడీ. సి అనేది మనకి ఇక్కడ 9th స్టాండర్డ్ లో ఉంది కాబట్టి 9th స్టాండర్డ్ అవుతుందండి. అండ్ 5th ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. వాట్ ఈస్ ద డీస్ ఫేవరెట్ ఫ్రూట్. డీస్ ఫేవరెట్ ఫ్రూట్ ఈస్ ద సపోటా కాబట్టి 3rd ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ నెక్స్ట్ పజిల్ ఇచ్చారు మళ్ళీ. Now 8 members are sitting around the square table. They all facing the center and the facing away from the centers alternately. So square table ఇచ్చారు, alternately facing inside outside consider చేయండి అంటున్నారు. 2 persons are sitting on each side of the table. Each side లో 2 persons కూర్చోవాలని చెప్తున్నారు కాబట్టి సో ముందు ఒక మనం స్క్వేర్ టేబుల్ డిజైన్ చేసుకుందాం. నో స్క్వేర్ టేబుల్ తీసుకున్నామండి. సో ఈచ్ సైడ్ ఈస్ ద 2 members అంటున్నారు. ఈచ్ సైడ్ ఈస్ ద 2 1 2 అండ్ అగైన్ 1 2 అండ్ అగైన్ 1 2 అండ్ అగైన్ 1 2. సో ఇది వాడు ఇచ్చిందండి. సో ఆల్టర్నేట్లీ 1 member ఇన్సైడ్ అయితే 1 member అవుట్ సైడ్ చూడాలి. అండ్ ద నెక్స్ట్ వన్ ఎఫ్ ఈజ్ ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఫస్ట్ వన్ ఎఫ్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎన్. ఎన్కి సెకండ్ లెఫ్ట్ లో ఎఫ్ ఉండాలి అంటున్నారండి. అంటే ఎన్ ఫేస్ ఇక్కడ మనకి తెలియదు కాబట్టి ఇన్సైడ్ అవుట్ సైడ్ దెర్ ఈస్ అ 2 పాసిబిలిటీస్ కండిషన్స్. మళ్ళీ ఎన్కి సెకండ్ లెఫ్ట్ లో ఎఫ్ రావాలి.
నా ఫస్ట్ ఎన్ ఇక్కడ తీసుకున్నానండి, ఎన్ అవుట్ సైడ్ తీసుకుంటే ఎన్కి సెకండ్ లెఫ్ట్ ఎఫ్ అంటే ఇటు వస్తుంది, ఇది ఒక పాసిబిలిటీ. దెన్ నెక్స్ట్ ఛాన్స్ లో తీసుకుంటే ఎన్కి సెకండ్ లెఫ్ట్ మళ్ళీ ఇక్కడ సెకండ్ పార్ట్ మనం కనుక క్రియేట్ చేస్తే ఎన్ ఇన్సైడ్ తీసుకుంటారు, ఎన్కి సెకండ్ లెఫ్ట్ లో ఎఫ్ అంటే ఇటు తీసుకుని వస్తారండి. ఇలా దేర్ ఈస్ 2 ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ద నెక్స్ట్ వన్, the one who is immediate left of f is facing the center. f కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉన్న వాళ్ళు సెంటర్ వైపు చూడాలి అంటారు. f కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉన్న వాళ్ళు సెంటర్ వైపు చూడాలి అంటే వీడు అవుట్ సైడ్ కాబట్టి వీడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ప్లే చేసుకున్నాం అనుకోండి, ఎఫ్ ఇన్సైడ్ తీసారనుకోండి లెఫ్ట్, వాడు మనకి ఇద్దరు ఇన్సైడ్స్ అవ్వకూడదు కదా, ఇద్దరు ఇన్సైడ్స్ పక్క పక్కన ఉండకూడదు, ఆల్టర్నేట్ లో ఇన్సైడ్ అవుట్ సైడ్ ఫేస్ రావాలి కాబట్టి ఖచ్చితంగా ఎఫ్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉన్నవాడు మనకి ఫేసింగ్ ద సెంటర్ వైపు చూడాలి అంటున్నారు. సో కాబట్టి ఎఫ్ కి ఇమీడియట్ లెఫ్ట్ అంటే ఎఫ్ అవుట్ సైడ్ వైపు తీసుకుంటే ఇటు వస్తుందండి, వీడు సెంటర్ వైపు చూస్తాడు. అదే ఎఫ్ ని ఇన్సైడ్ వైపు చూస్తే ఇక్కడ సెంటర్ వస్తారు, వీళ్ళిద్దరు సెంటర్ అయిపోతారు. కాబట్టి ఇక్కడ ఎఫ్ ని నేను అవుట్ సైడే చూపించాలి, ఎఫ్ ఈజ్ ద అవుట్ సైడ్. ఎఫ్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉన్నవాడు సెంటర్ వైపు చూస్తారంటే వీడు సెంటర్ వైపు, వీడు అవుట్ సైడ్ చూస్తున్నారండి, వీడు సెంటర్ వైపు చూస్తాడు, వీడు అవుట్ సైడ్, వీడి సెంటర్, మళ్ళీ అగైన్ వీడు అవుట్ సైడ్, మళ్ళీ అగైన్ వీడి సెంటర్ ఫేసింగ్, మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ ద అవుట్ సైడ్, మళ్ళీ దిస్ ఇస్ ద సెంటర్ ఫేసింగ్. ఇలా ఆర్డర్ ఫేసులు వచ్చేస్తాయి, ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ మనకి ఇక్కడ చెక్ చేసుకుంటే ఎఫ్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉన్నవాడు సెంటర్ వైపు అంటే ఎఫ్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఇమీడియట్ లెఫ్ట్ అంటే ఇన్సైడ్ తీసుకుంటే వీడి సెంటర్, ఇది ఫెయిల్ అవుతుంది కండిషన్, ఎందుకంటే ఇద్దరు సెంటర్ అయిపోతారు. అదే ఎఫ్ ని అవుట్ సైడ్ వైపు తీసుకుంటే ఎఫ్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉన్నవాడు సెంటర్ వైపు చూడాలి అంటే వీళ్ళిద్దరు సెంటర్ అయిపోతారు, అంటే ఈ కండిషన్ ఇక్కడే డ్రాప్ అయిపోతుంది. మనకునేది ఒకటే ఛాన్స్ అండి, దీని నుంచి ఏదైనా పాసిబిలిటీస్ పెరిగితే లెటర్స్ కండిషన్స్ మీద పాసిబిలిటీ పెంచుకుంటాం. అండ్ ద నెక్స్ట్ వన్, y is immediate to the right of y is to the immediate right of t and both are sitting in the same side. ఇద్దరు సేమ్ సైడ్ ఉండాలంటే దేర్ ఈజ్ 2 ఛాన్సెస్ ఉంటాయి మనకి. t కి ఇమీడియట్ రైట్ లో y అనేది ఇక్కడేం తీసుకోవచ్చు, ఇక్కడేం తీసుకోవచ్చు. సేమ్ సైడ్ ఉండాలంటే 2 లెటర్స్ ఈ సైడ్స్ ఉంటాయి, అంటే ఇక్కడ నుంచి మనకి పాసిబిలిటీస్ వస్తాయి. అండ్ బోత్ ఆర్ ఈస్ ద సేమ్ సైడ్, నెయిదర్ y నాట్ t ఈజ్ ఇమీడియట్ టు ఎయిదర్ ఎఫ్ ఆర్ n. సో n కి నైబర్ కానీ f కి నైబర్ కానీ ఉండకూడదు అంటున్నారు. అంటే మనకి కండిషన్ ఇక్కడ తీసుకుంటున్నానండి. ఇక్కడ కండిషన్ ఏమంటున్నారంటే y ఈజ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ t, టీకి ఇమీడియట్ రైట్ లో y రావాలి అంటున్నారండి. టీకి ఇమీడియట్ రైట్ లో y రావాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ టీని ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, టీ ఇక్కడ తీసుకుంటే ఇటు అవుట్ సైడ్ కాబట్టి ఇటు వస్తుంది. అదే టీని ఇక్కడ తీసుకుంటే ఇమీడియట్ రైట్ అంటే టీ అండ్ వై కాంబినేషన్ ఇక్కడ తీసుకుంటున్నాను ఒక పాసిబిలిటీ, బట్ ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు, ఇక్కడ ప్లేస్ చేశాను ఆబ్లిక్ పెట్టి. నెక్స్ట్ వన్, neither y not t immediately neither. Okay, next r sits second to the left of y. y కి సెకండ్ లెఫ్ట్ లో r రావాలి, r and t is not immediately neighbors. r and t అనేవాళ్ళు నైబర్స్ కాదు అని క్లియర్ గా చెప్తున్నారు. అలాగే r sits second to the left of y, y కి సెకండ్ లెఫ్ట్ లో r రావాలి అంటున్నారు. y కి సెకండ్ లెఫ్ట్ లో r రావాలి. ఇప్పుడు y ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, అలాగే r and t ఆర్ నాట్ ఇమీడియట్లీ నైబర్స్, r t నైబర్స్ కాదు అంటున్నారు. అసలు ఛాన్స్ వచ్చే ఛాన్సే లేదండి, అంటే ఇక్కడ డౌన్ అవుతారేమో, ఇలా రాకూడదు అంటున్నారు. ఓకే, సో ఫస్ట్ వన్ r కి సెకండ్ లెఫ్ట్ లో y తీసుకుందామండి. r కి సెకండ్ లెఫ్ట్ లో y అనే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. r కి సెకండ్ లెఫ్ట్ లో y, సో r ని తీసుకోవాలి కాబట్టి r ఇక్కడ ఉన్నారు, y ని ఇక్కడ కన్సిడర్ చేసాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ r కి సెకండ్ లెఫ్ట్ లో y, r ఇక్కడ తీసుకున్నాను అనుకోండి ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ r ఇక్కడ తీసుకున్నాను అనుకోండి ఫెయిల్ అవుతుంది. r కి సెకండ్ లెఫ్ట్ లో y, సో r ని ఇక్కడ తీసుకున్నానండి, r కి సెకండ్ లెఫ్ట్ లో y, సో y ని ఇక్కడ ఉంచేసాను, t ని ఇక్కడ తీసుకుంటున్నాను. ఏదో ఒక పాసిబిలిటీ గట్టిగా ట్రై చేద్దామండి. ఫస్ట్ టీని ఇక్కడ తీసుకున్నాను, టీ వై, ఆర్కి సెకండ్ లెఫ్ట్ లో వై తీసుకున్నానండి. ఆర్ ఈజ్ సెకండ్ ద లెఫ్ట్ ఆఫ్ వై, వైకి సెకండ్ లెఫ్ట్ లో ఆర్ రావాలా? ఓకే, సారీ, రైట్. సో వైకి సెకండ్ లెఫ్ట్ లో ఆర్ రావాలి కాబట్టి వై ఇక్కడ తీసుకుంటున్నానండి. వైకి సెకండ్ లెఫ్ట్ లో ఆర్ అంటే వై ఇక్కడ తీసుకుని సెకండ్ లెఫ్ట్ లో ఆర్ ఇక్కడ తీసుకున్నాను. సో ఇక్కడ వై ఉంచేసాను, ఇక్కడ టీ ఉంచేసానండి. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే వై అండ్ టీ మళ్ళీ తీసుకుందాం. అండ్ ద నెక్స్ట్ పాయింట్ లో ఆర్ అండ్ టీ ఆర్ నాట్ ఇమీడియట్లీ నైబర్స్ అంటున్నారు కాబట్టి ఆర్ టీ నైబర్స్ వచ్చే ఛాన్స్ లేదండి, అందుకే వైని ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది. ఇది టీ అవుతుందండి, అది ఆర్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, ఆర్ అండ్ ఎఫ్ ఆర్ నాట్ ద సేమ్ సైడ్స్ ఆఫ్ ద టేబుల్. ఆర్ ఎఫ్ అనేది సేమ్ టేబుల్లో ఉండకూడదు అన్నారు. ఈ కండిషన్ కూడా మనకి సాటిస్ఫై అయిందండి. నెక్స్ట్ వన్, బి ఈజ్ ఇమీడియట్లీ టు నైదర్ ఎఫ్ నార్ ఆర్. బి అనోడు ఎఫ్ కి నైబర్ కాదు, ఆర్ కి నైబర్ కాదంటే మనకి మిగిలిపోయింది బి ప్లేస్ ఇక్కడ కాబట్టి బిని ఇక్కడ తీసుకున్నామండి. అండ్ ద నెక్స్ట్ పాయింట్ లో చెక్ చేసుకుందాం. నెక్స్ట్ వన్, బి అండ్ విఆర్ ఫేసెస్ ద సేమ్ సైడ్. బి అండ్ విఆర్ అంటే బి ఇన్సైడ్ కాబట్టి వి కూడా ఇన్సైడ్ చూడాలి కాబట్టి విని ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ వన్, బట్ నాట్ యాజ్ జే, కానీ జే డైరెక్షన్ అవుట్ సైడ్ ఉండాలని చెప్తున్నారు కాబట్టి జే అండి.
సో ఈజ్ అ క్లియర్. అంటే ఇక్కడ వైఈటీ అనేది ఆబ్లిక్ మీద నెక్స్ట్ పాయింట్ లో ఇక్కడ క్లియర్ అయిపోతుంది. ఇది వై వస్తుంది, ఇక్కడ టీ వస్తుంది. నా ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎన్? ఎన్కి ఇమీడియట్ రైట్ లో ఎవరు ఉన్నారంటే బి ఉంటారు, కాబట్టి బి ఇస్ ద ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. హౌ మెనీ పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ వై అండ్ జే టు ద రైట్ ఆఫ్ వై? వైకి రైట్ సైడ్ నుంచి చూస్తే వైకి జే కంటే ఇటు నుంచి తిరగాలి, కాబట్టి 1 2 3 4 5 అంటే మోర్ దెన్ 3 ఉన్న ఆప్షన్ ఫిఫ్త్ ఆప్షన్, కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎన్? ఎన్కి థర్డ్ లెఫ్ట్ లో ఎవరు ఉన్నారంటే ఎన్ ఇక్కడ ఉన్నారండి. ఎన్కి థర్డ్ లెఫ్ట్ అంటే 1 2 3 ఆర్ వస్తారు, కాబట్టి ఇస్ ద థర్డ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ టీ విత్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ టీ ఫ్రమ్ ఎఫ్? ఎఫ్ నుంచి చూస్తే టీ పొజిషన్ ఏంటి అంటున్నారు. సో ఎఫ్ ఇక్కడ ఉన్నారండి. టీ పొజిషన్ టాప్ నుంచి చూస్తే 1 2 3 4, ఫోర్త్ టు ద లెఫ్ట్ అనేది ఉందా? లేదు. నెక్స్ట్ ఫోర్త్ టు ద లెఫ్ట్, ఇదిగోండి థర్డ్ ఆప్షన్ ఉంది, కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. ద నెక్స్ట్ వన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఆడ్ వన్ అన్నప్పుడు ఆడ్ వన్ వెరిఫికేషన్ చేయాలండి. ఇక్కడ బిఎన్ చూస్తే సేమ్ ఉన్నారు, జేఆర్ కూడా సేమ్ టేబుల్, విఎన్ ఈజ్ ఆల్సో నైబర్స్ అలా ఉన్నారు, నైబర్స్ కన్సిడర్ చేసుకోండి. నెక్స్ట్ ఎఫ్ఆర్ కూడా నైబర్స్ కండిషన్స్, వీటి అయితే ఆపోజిట్ కండిషన్ లో ఉన్నారు. సో ఆన్సర్ ఇస్ ద ఫిఫ్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనం నెంబర్ సిరీస్ కి మూవ్ అవుదాం అండి. నెంబర్ సిరీస్, నెక్స్ట్ నెంబర్ సిరీస్ అండి. సో డైరెక్ట్ నెంబర్ సిరీస్ ఇచ్చారు, రాంగ్ నెంబర్ ఏం కాదు. 104 నెక్స్ట్ నెంబర్ ఎంత డిఫరెన్స్ లోనే కన్సిడర్ చేసుకోవచ్చు, కాబట్టి ఫస్ట్ వన్ 5 కి అండ్ 16 కి డిఫరెన్స్ కి వెళ్దాం. 5 కి 16 కి డిఫరెన్స్ తీసుకుంటే 11 వస్తుందండి, అంతే కదా. ఫస్ట్ వన్ 11 ఈస్ ద డిఫరెన్స్. నెక్స్ట్ వన్ 16 అండ్ 49 అంటే డిఫరెన్స్ ఇస్ ద 33 అని. నెక్స్ట్ వన్ డిఫరెన్స్ ఇస్ ద 55. అంటే 11 33 55 అంటే నెక్స్ట్ వచ్చేది 77. ఆడ్ నెంబర్స్ 11 3 5 7 అంటే మనకి యూనిట్ డిజిట్ 1 లో క్యారీ అవ్వాలి, కాబట్టి 1 లో తీసుకుంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుందండి. అండ్ ద నెక్స్ట్ వన్కి వెళ్దాం. మళ్ళీ అగైన్ డిఫరెంట్ సిరీస్ కన్సిడర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ వచ్చిన ఆప్షన్స్ వాల్యూస్ పెద్దగా ఉన్నప్పుడు కూడా నియరెస్ట్ గానే ఉన్నాయి ఇక్కడ. సో 3750 3021 డిఫరెన్స్ చెక్ చేసుకుంటే ఫస్ట్ వన్ డిఫరెన్స్ ఇస్ ద 729 అని. అంటే 9 క్యూబ్ అనుకోవచ్చు, లేదా స్క్వేర్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకో వన్ మోర్ 3021 కి 2396 కి డిఫరెన్స్ చెక్ చేసుకుంటే 625 అంటే స్క్వేర్స్ కి వెళ్తుందండి. ఆడ్ నెంబర్ స్క్వేర్స్ అయి ఉండాలి. 27 25 అంటే నెక్స్ట్ 23 స్క్వేర్ 529 అని. నెక్స్ట్ 21 స్క్వేర్ ఇస్ ద 441 అంటే డిఫరెన్స్ ఇస్ ద ఆడ్ నెంబర్ స్క్వేర్ చెక్ చేసుకుంటే, సో సబ్ట్రాక్షన్ చేసుకుంటే 7 - 1 6, కాబట్టి మనకున్న ఆప్షన్స్ 2 ఉన్నాయి, ఫస్ట్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్. సో క్యాల్కులేట్ చేసుకుంటే ఫోర్త్ ఆప్షన్ లోకి వెళ్తుందండి. సో ఫస్ట్ ఆప్షన్ లోకి వెళ్తుంది, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ద నెక్స్ట్ వన్, బిగినింగ్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కాబట్టి మనం ఏం చేయలేం. 80 నుంచి స్టార్ట్ చేసుకుని డిఫరెన్స్ లోకి వెళ్దాం. 80కి 114 కి డిఫరెన్స్ వచ్చి 34 వస్తుందండి. నెక్స్ట్ వన్ డిఫరెన్స్ వచ్చి 68 అండి, 68 వస్తుంది. నెక్స్ట్ 182 318 డిఫరెన్స్ వచ్చి 136 అంటే డిఫరెన్స్ ఇస్ ద ఇంటూ 2. 136 డబుల్ చేస్తే 272, కాబట్టి 272 ఇస్ ద డిఫరెన్స్. అంటే స్టార్టింగ్ మనకి ఎంత కన్సిడర్ చేయాలంటే 17 రావాలి, కాబట్టి 17 2 సార్ 34 అవుతుంది. నా ఇచ్చిన ఆప్షన్ వెరిఫై చేసుకుంటే వెళ్తే 63కి 17 యాడ్ చేస్తే 80 వస్తుంది, కాబట్టి దెన్ 63 ఆన్సర్ అవుతుందండి. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. డిఫరెన్స్ ఇస్ ద ఇంటూ 2 లో ఉందండి. నెక్స్ట్ వన్ అగైన్ ఇస్ ద డిఫరెన్స్ సిరీస్ అండి. 120 126 ఇస్ ద డిఫరెన్స్ 6 అని. నెక్స్ట్ వన్ డిఫరెన్స్ ఇస్ ద 11. నెక్స్ట్ 137 158 అంటే డిఫరెన్స్ ఇస్ ద 21. సార్ వెరిఫై చేద్దాం డిఫరెన్స్ లో. ఇక్కడ 5 అవుతుందండి, ఇక్కడ 10 అవుతుంది, డబుల్ ద డిఫరెన్స్. నెక్స్ట్ వన్ 15 అంటే ఇక్కడ 36 వస్తుందండి. నెక్స్ట్ వన్ 20 తీసుకుంటే 36 కి 20 అంటే 56 వస్తుందండి. అంటే మనకి 194 కి 56 తీసుకోవాలండి. 194 కి 56 తీసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ 250, కాబట్టి 250 ఇస్ ద ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుందండి. అండ్ ద నెక్స్ట్ వన్ మళ్ళీ అగైన్ స్టార్టింగ్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు, అండ్ సెకండ్ ప్లేసే. రైట్ సైడ్ నుంచి వస్తే మల్టిప్లికేషన్ అండి, లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే డివిజిబుల్. రైట్ సైడ్ నుంచి వస్తే మల్టిప్లికేషన్, లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే డివిజిబుల్. బట్ స్టార్టింగ్ క్వశ్చన్ మార్క్ కాబట్టి రైట్ అప్రోచెస్ తీసుకుందాం. 18 2s అనేది ఇక్కడ క్లూ వస్తుంది. నెక్స్ట్ ఇంటూ 2 తర్వాత ఇంటూ 3 కాదండి, ఇంటూ 2.5 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమో ఇంటూ 1.5, 1.5 2 2.5 2 అంటే నెక్స్ట్ వచ్చేది ఇంటూ 3. 9 3s are 270, 27 కదా 9 3s అంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. ఓకే, థ్యాంక్ యూ.